श्रीविघ्नराजं भजे सन्ततमहं दन्ति सुन्दरमुखं मन्तकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजेऽहमिह श्रीविघ्नराजं। You are the second batch in the off campus, but you are the 17th batch students going through Vignan Foundation for Science, Technology and Research Institute. So before that, 16 batches, last 3 batches are BTech batches are undergoing their coursework, and around 13 batches have left, and more than 20,000 students have taken degrees from this institute. So although you are on second batch here, but these procedures, whatever thing that are there in the off campus, are developed in the last 16 years, are evolved continuously, and the result of these procedures you can see. We are able to get NAAC gradings, we are able to get NBA gradings, and ours is the first institute who got ABET grading in both these states together. I must tell you that you are really fortunate to be a part of this large family that has established a mark for itself, running for last 48 years. And I can assure the parents that your children are in safe hands. Vigyan is known for imparting education, which does not mean only giving knowledge, but includes with knowledge, values and skills. And a combination of knowledge, value and skills that the children will get here will enable them to face the challenges of their life with confidence. ముందుగా మమ్మల్ని మా సంస్థల మీద చాలా గౌరవంతో చాలా నమ్మకంతో మీ బిడ్డల్ని చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. చాలా నమ్మకంతో మీరు చేర్చారు. ఎంత నమ్మకంతో చేర్చారు అంటే మేము పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు, మాకంటూ మార్కెటింగ్ సిస్టమ్ ఏమీ లేదు, మాకంటూ ఏజెంట్లు ఎవరూ లేరు. కానీ ఈ సంస్థ గత 40 ఏళ్ల పైన ఒక్క తప్పు కూడా చేయకుండా మంచిగా చేస్తున్నారని మీరు నమ్మి మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చారు. అంత నమ్మకంతో చేర్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సులు మా అందరి తరఫున. తర్వాత విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చారు, కొత్త కాలేజీకి వచ్చారు, కొత్త చోటుకు వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా ఉత్సాహంతో వచ్చుంటారు ఇంజనీరింగ్ కోర్సుకి, దట్టు యూనివర్సిటీకి. మీ అందరికీ మరీ శుభాకాంక్షలు. తర్వాత ఈ యూనివర్సిటీని గురించి అంటే ఇక్కడ పెట్టి ఇది 2వ సంవత్సరమే, కానీ ఈ యూనివర్సిటీని గురించి మీ అందరికీ ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉండింది. ఇదంతా ఇక్కడ కూర్చున్న రిజిస్ట్రారు, డీన్స్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ చేశారు. సో మరో ముఖ్య అతిథి పూర్ణం మాలకొండయ్య గారు, చాలామంది తెలిసే ఉంటారు, ఐఏఎస్ ఆఫీసరు, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అంతకంటే మించి మాకు 40 ఏళ్ల నుంచి అనుబంధం. అంతకంటే మించి ఆవిడ చదువు పట్ల, పిల్లల పట్ల చాలా అవగాహన ఉన్న మనిషి, అట్లానే ప్రేమ ఉన్న మనిషి. దానికి ఎంతైనా ఈ చదువు మీద కృషి చేయాలనే పట్టుదల ఉన్న మనిషి. అందుకనే మాకు అడ్వైజర్గా ప్రతిరోజు ఇక్కడ కాలేజీకి వస్తారు, ఈ పిల్లలందరినీ మదర్లాగా చూస్తారు. వారు పూర్ణం మాలకొండయ్య గారు. వారికి డీన్స్, ఈ యూనివర్సిటీని బ్రహ్మాండంగా చేసిన ఈ డీన్స్, ప్రిన్సిపల్స్కి అందరికీ మరోసారి నమస్సులు. అయితే ఏంటి ఈ యూనివర్సిటీ బయటకైనా కనపడే ప్రత్యేకత? ఇది ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి సంవత్సరము యూనివర్సిటీని, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు అన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తారు, ప్రతి సంవత్సరం ఇస్తారు.
ఆ ర్యాంకింగ్లో 72వ స్థానంలో ఉంది యూనివర్సిటీ. 3000 ఇన్స్టిట్యూషన్లో 72వ స్థానంలో ఉంది. రెండవది, దిస్ ఈజ్ ద యంగెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ టు బి ఇన్ ద ఫస్ట్ 100. చాలా అతి చిన్న వయసున్న 15 ఏళ్ళ వయసున్న యూనివర్సిటీ మొదటి 100లో ఉంటాం. సో దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు హైదరాబాద్ అంతా చూసుకుంటే ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఏ ప్రైవేట్ యూనివర్సిటీ, ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా ఈ ర్యాంకులో లేదు. అవును, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ముందుండింది, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ముందుంది. జేఎన్టీయు యూనివర్సిటీ ఉంది కదా, ఇన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అఫిలియేట్ అయి ఉన్నాయి కదా, దాని ర్యాంకు 83వ ర్యాంకు. అది పెట్టి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది. అయినా 83వ ర్యాంకు. కానీ ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ ర్యాంకు 72వ ర్యాంకు. ఇది ఒక సంవత్సరం కాదు, గత 5 సంవత్సరాల నుంచి ఇదే స్థాయిలో మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద యంగెస్ట్ యూనివర్సిటీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ర్యాంక్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ యూనివర్సిటీకి లేని ఎబెట్ అనే అక్రిడిటేషన్ యూనివర్సిటీకి మాత్రమే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ లేదు, సెంట్రల్ యూనివర్సిటీ లేదు, జేఎన్టీయూకి లేదు, ఏ యూనివర్సిటీకి లేదు. ఎబెట్ అక్రిడిటేషన్ అంటే అమెరికన్సే అక్రిడిటేట్ చేస్తారు, హైయెస్ట్ వరల్డ్ ఓవర్ అక్రిడిటేట్ చేస్తారు. మన దేశంలో 9 యూనివర్సిటీలు ఉన్నాయి అట్లా అక్రిడిట్ అయినాయి. ఈ 9 యూనివర్సిటీలో ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ ఒకటి ఎబెట్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ. ఎస్, మీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉండొచ్చు. దిస్ ఈజ్ ట్రూత్, ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. సో ఎబెట్ ఏ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి కానీ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్, ఎవరికి ఎబెట్ అక్రిడిటేషన్ లేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్ బోత్ ద స్టేట్స్ హ్యావింగ్ ఎబెట్ అక్రిడిటేషన్, అమెరికన్ అక్రిడిటేషన్. ఏంటి అమెరికన్ అక్రిడిటేషన్ ప్రత్యేకత అంటే, వాళ్ళు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కాకుండా క్వాలిటేటివ్ అసెస్మెంట్ చేస్తారు. ఈ స్టూడెంట్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు అనేది ప్రధానంగా తీసుకొని అసెస్మెంటు అక్రిడిటేషన్ చేస్తారు. సరే, ఎన్బిఏ, నాక్ చాలా యూనివర్సిటీలకు ఉంటాయి. ఇది ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత, ఈ బయటికి ఆన్ రికార్డ్ ఉన్న ప్రత్యేకత. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందనేది చెప్పారు. ప్రతి సంవత్సరం 95% స్టూడెంట్స్ విత్ ఇన్ ద టైంలోనే కంప్లీట్ చేస్తారు, కోర్సెస్ కంప్లీట్ అవుతాయి. 75% పైనే ప్లేస్మెంట్స్ ఎప్పుడూ వస్తాయి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే 2024లో అయితే చాలా ఇండస్ట్రీ చాలా రెసిషన్లో ఉంది. అంత రెసిషన్లో ఉన్నప్పటికి కూడా చాలా కాలేజీలు, చాలా యూనివర్సిటీలు 50%, మ్యాక్సిమం 60%తో ఆగిపోయినాయి. ఇంత రెసిషన్లో ఉన్నప్పుడు కూడా ఈ యూనివర్సిటీలో 75% ప్లేస్మెంట్స్ అయినాయి. ఇంకో 10-15% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు. ఈ యూనివర్సిటీ యొక్క విశిష్టత. ఎబెట్ ర్యాంక్ ఎవరికి లేదు, ఇక్కడే ఉంది. 72 ర్యాంకు కంట్రీ లెవెల్లో ఇక్కడే ఉంది. అందుకని అట్లనే ప్లేస్మెంట్స్, అకాడమిక్స్ అది బాగున్నాయి. మరి ఇవన్నీ అవ్వటానికి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకంగా చేస్తారా మిగతా వాళ్ళకంటే? నిజంగానే చాలా ప్రత్యేకత, చాలా విషయాల్లో ప్రత్యేకంగానే చేస్తాం. అది ఏంటి ప్రత్యేకంగా? చాలా విషయాల్లో మీరు చెక్ చేయండి, చాలా విషయాల్లో ప్రత్యేకంగానే చేస్తాం. అది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ అబౌట్ ద ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ చాలా చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల కొద్దిగా తక్కువ ఉండొచ్చు. కానీ ఫ్యాకల్టీ ఉండటం ఇంపార్టెంట్ కాదు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండటం అనేది ఇంపార్టెంట్. సో అంటే నాకు పిహెచ్డి ఉండొచ్చు, కానీ నేను చెప్తే పిల్లవాళ్ళకి అర్థం కాకపోవచ్చు, దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి మేము ఎవరిని తీసుకున్నా, పిహెచ్డి వాళ్ళని తీసుకున్నా, ముందు 2-3 నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా స్టూడెంట్ని అర్థం చేసుకోవాలి, ఎట్లా కంటెంట్ డెలివరీ చేయాలి అనే 2-3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎక్స్పర్ట్స్ ఈయన ఫిట్ క్లాసు పంపించడానికి అంటేనే పంపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. ఆ కంటిన్యూస్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది ఇక్కడ ప్రత్యేకత. రెండవది
ప్రతి సంవత్సరం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అంటే నార్మల్గా ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని స్లోగన్స్ రాస్తారు. నిజంగా వీఆర్ డూయింగ్ ఇట్ ప్రాక్టికలీ. ఏంటి దాని ఇంపార్టెన్స్ అంటే, నార్మల్గా జరిగేది ఏంటంటే ఇది మొదలవంగానే సెమిస్టర్ మొదలవంగానే ఫలాని క్లాస్కి వెళ్ళి ఫలాని కోర్స్ చెప్పమంటారు. జరిగేది ఏంటంటే మొదటి ఒక కోర్సులో 5 యూనిట్స్ ఉంటాయి. మొదటి 2 యూనిట్లు 3.5 నెలలు చెప్తారు. చివరి 3 యూనిట్లు ఒక 20 డేస్లో చెప్పేస్తారు. నార్మల్గా చాలా చోట్ల జరిగేది. సో పిల్లల్ని అడిగితే సిలబస్ అయిపోయిందంటే అయిపోయిందంటారు, ఫ్యాకల్టీ అడిగితే అయిపోయిందంటారు. కానీ ఇట్ ఈస్ డన్ వెరీ బ్యాడ్లీ. సో అప్పుడు ఏమవుతుంది, అయిపోయినట్లు ఉంటుంది కానీ పరీక్ష పెడితే పిల్లలు తప్పుతారు. అందుకని జేఎన్టీయూ ఈ కాలేజీల్లో మొదటి సంవత్సరం 40% 45% రిజల్ట్ వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మంచి ర్యాంకులు చదువుకునే పిల్లలు. కానీ ఇట్ ఈస్ డన్ వెరీ ఇంప్రాక్టికల్ వే, అన్ప్లాన్డ్ వే. దట్ ఈస్ ద సెకండ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. సో మూడవది ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడే మా డీన్ స్టూడెంట్ అఫైర్స్ చెప్పారు, కౌన్సిలింగ్ సిస్టమ్ అంటూ ఉంటుంది. కౌన్సిలింగ్ సిస్టమ్ అంటే వాళ్ళు ప్రతి ఫ్యాకల్టీ మెంబర్కి ఒక 20 మంది ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారు అంటే చదువు గురించి మాట్లాడరు, అసలు స్టూడెంట్ సరిగ్గా ఉన్నాడా లేదా, సరైన మూడ్లో ఉన్నాడా లేదా, సరైన ఎనర్జీతో ఉన్నాడా లేదా, అది గమనిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లంతో ఉన్నాడా, స్టూడెంట్ చాలా తెలివైనడై ఉండొచ్చు కానీ వాడు ఎట్లాంటి పరిస్థితి నుంచి రావచ్చు అంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితి నుంచి వస్తే ఈజ్ అ డిస్టర్బ్డ్ బాయ్. లేకపోతే ఇంకో అబ్బాయి సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తాడు, ఈ నో ఎనర్జీ, వాడు నిద్రపోవటానికి అవుతుంది. సరే ఇంకొక అబ్బాయి ఏదో యాక్సిడెంట్ని చూసి వస్తాడు, ఈజ్ అ డిస్టర్బ్డ్ బాయ్. సో అట్లా రకరకాల డిస్టర్బెన్స్ ఉంటాయి పిల్లలకి. అందుకని వాళ్ళు సరైన మూడ్లో ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా అని గమనించడానికి ప్రతి ఫ్యాకల్టీకి 20 మంది పిల్లల్నిచ్చి వాళ్ళు చూస్తూ ఉంటారు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇవి కాక వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ అంటే లవ్ అట్లాంటి డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి. అవన్నీ ట్యాకిల్ చేయడానికి దేర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వెరీ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ సిస్టమ్. ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు మరి ఎవరైనా గమనించారో లేదో తెలియదు, ఇది చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఐఐటీలో కూడా జరుగుతుంది. చాలామంది పాపం సంవత్సరం 10 మంది 12 మంది దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్, వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది అన్నీ గమనించి సుప్రీంకోర్టు ఒక 20 రోజుల కిందట ఒక ఆర్డర్ ఇచ్చారు, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది తప్పకుండా ఉండాలి, ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ థింగ్ అని. ఇది మేము 25 ఏళ్ళ నుంచి నిర్విఘ్నంగా చేస్తున్నాం. ఎస్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇయర్. ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలోనూ అంత పర్ఫెక్ట్గా అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ద థర్డ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. సో ఇది మూడవది కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది. నాలుగవది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ప్లేస్మెంట్ కానీ లైఫ్లో కానీ బాగా రాణించాలి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా అవసరం. కమ్యూనికేషన్ అంటే మనం ఏం చెప్తున్నామో అది ఎదుటి వాడికి అంతే ఫ్రీక్వెన్సీలో అర్థం అవ్వాలి. లేకపోతే నేను దడదడ మాట్లాడేస్తే ఏం అర్థం కాకపోతే ఐఎమ్ ఏ బ్యాడ్ కమ్యూనికేటర్. సో కమ్యూనికేషన్ సిస్టము చాలా టాలెంట్ చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు మోడీ గారికి మన కమ్యూనిటీ బలం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఆయన ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ బికాజ్ ఆఫ్ ద వన్ స్కిల్, దట్ ఈస్ ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. 1,00,000 మందిని కూర్చోబెడితే ఆయన మాట్లాడేస్తాడు. అట్లానే 10th క్లాస్ పిల్లలు పరీక్షకు వెళ్తుంటే ఆయన మాట్లాడేస్తుంటాడు. దట్స్ ఆర్ట్. అది ఈ పిల్లలకి డెవలప్ చేయాలి ప్రత్యేకంగా. దానికోసం మేము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఒక ప్రత్యేకమైన కోర్సు రన్ చేస్తున్నాం. ఇది 4వ ప్రత్యేకం. ఇది ఎక్కడ చేయట్లేదు, మీరు చూసుకోండి. 5వది సిఆర్టీ ట్రైనింగ్
అనేది ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి. అది అంటే కంపెనీస్కి ఏది అవసరమో అది వీళ్ళకి చెప్పటం అనేది. సో వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఆరవది మేము కొత్తగా ఒకటి పెట్టాం. మనము ఇక్కడ పాఠాలు చెప్తాం, కానీ ఇండస్ట్రీ వాళ్ళకి అవసరమైంది వేరు. అందుకనే చాలాసార్లు నేస్కామ్ వాళ్ళు అందరూ పేపర్లో ఏం రాస్తారంటే ఓన్లీ 20% 30% స్టూడెంట్సే ఎంప్లాయబుల్, మిగతా వాళ్ళు ఎంప్లాయబుల్ కాదండి. అంటే వీళ్ళు ఏమి తెలివిలేని వాళ్ళ అట్లా ఏం కాదు. ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ మ్యాచింగ్ దేర్ రిక్వైర్మెంట్స్. మనం ఇక్కడ ఏం చెప్తున్నామో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంతే. అది మ్యాచ్ చేయటం కోసం మేము కొత్తగా ఏం పెట్టామంటే ప్రతి ఫ్యాకల్టీ ఒక 6 నెలల పాటు ఇండస్ట్రీలో వర్క్ చేసి స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ ఇక్కడ కరిక్యులంలో పెట్టి ఆ పిల్లలకు చెప్పాలి. దిస్ ఈజ్ ఇట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా వీఆర్ డూయింగ్ దిస్. మేము ఎస్, ఐఎమ్ బోల్డ్లీ క్లెయిమింగ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ. మేము మొదలుపెట్టిన తర్వాత ఏఐసిటి వాళ్ళు ఇదే పేరుతో ఫ్యాకల్టీ ఇమ్మర్షన్ ఇన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇండస్ట్రీ అని పెట్టి దే ఆర్ ట్రయింగ్ టు డూ. వాళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు. ఏఐసిటి అంటే తెలుసు కదా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ వాళ్ళే సుపీరియర్ అథారిటీ. వాళ్ళు ఇప్పుడు ఆలోచించి మొదలు పెడుతున్నారు. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years. లేకపోతే ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి మ్యాచ్ లేకపోతే ఈ పిల్లలందరూ వేస్ట్ అయిపోతారు. వాళ్ళకి కావాల్సింది వేరు, మేము చెప్పేది వేరు. సో అట్లా కాకుండా వీఆర్ అప్డేటింగ్ ద కరిక్యులం ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టైమ్. అండ్ ఫ్యాకల్టీస్ హ్యావ్ ద లిబర్టీ టు టు డిజైన్ హిజ్ ఓన్ కరిక్యులం అండ్ డూ థింగ్స్. చాలా ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ అయినా ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ అనే ఉద్దేశంతో, ఇది డిఫరెంట్గా అవసరం అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వీ హ్యావ్ స్టార్టెడ్. ఇవి ప్రత్యేకంగా ఇక్కడ ఉండే స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. అందుకని యూ కెన్ అండ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ నౌ. ఎందుకు మీకు ఎన్ఆర్ఐ ఫ్రాంక్ వస్తుందంటే ఇవన్నీ చేయటం వలన. ఎందుకు మీకు ప్లేస్మెంట్స్ ఇన్ని వస్తున్నాయి ఎవరికి రాకుండా అంటే ఇవన్నీ చేయటం వలన. ఎందుకు మీకు ఎబెట్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్. ఒకటి, ఫస్ట్ థింగ్ ఫ్యాకల్టీ ఉండటం కాదు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండటం. రెండవది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. థర్డ్ థింగ్ కౌన్సిలింగ్, పిల్లలందరూ హ్యాపీగా మంచిగా ఉండాలి. ఫోర్త్ ఆస్పెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫిఫ్త్ సిఆర్టీ ట్రైనింగ్. సిక్స్త్ ఫ్యాకల్టీ ఇమ్మర్షన్ కనెక్టింగ్ టు ద ఇండస్ట్రీ. తర్వాత ఈ పిల్లలకి బాగా అవ్వాలంటే ఏమవ్వాలి? అల్టిమేట్గా ఏమైతే మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు చాలామంది ఏమనుకుంటారు, మా వాడికి ఉద్యోగం రావాలి, వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటారు. అదే కదా ఎక్కువ మంది అనుకునేది. తర్వాత కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్. ఉద్యోగం రావాలంటే ఏం ఉండాలి? నేను చెప్పిన ఒకటి నాలెడ్జ్ ఉండాలి, అది 50%. 50% నాలెడ్జ్. ఇంకా ఏముండాలి అంటే కమ్యూనికేషన్ 20%. ఇంకా క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించేది 10%. అట్లానే టీమ్ స్పిరిట్, వాడంతటి వాడు కాకుండా నలుగురు కలిపి పనిచేసేది. సో ఇవన్నీ డెవలప్ చేయగలిగితే ఇట్ ఈస్ సింప్లీ ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్. నాలెడ్జ్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ టీమ్ స్పిరిట్ ప్లస్ క్రియేటివ్ థింకింగ్. అయితే ఈ మొత్తంలో ఏం చేయాలి మేమంటే, నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ మేము తయారు చేయాల్సింది, మీరు కూడా ఆలోచించాలి. నాట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్. మరి ఇంకా దేనికి తయారు చేస్తారు సార్ అంటే, సో ఫార్ ఆల్ ద పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్, పాస్ 10th class 12th class అండ్ ఆల్ దట్. నవ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దేర్ లైఫ్. జీవితంలో గెలవటానికి ప్రిపేర్ చేయాలి, పరీక్షల్లో గెలవటానికి మాత్రమే కాదు. సో ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటే ఈ పిల్లలు జీవితంలో కూడా గెలుస్తారు. నేను ఒక ఐఐటి డైరెక్టర్ని అడిగాను, సింపుల్ క్వశ్చన్,
మీ పిల్లలందరూ ఇక్కడ అయితే హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీరు ఏదన్నా సర్వే చేశారా అని అంటే న్యాచురల్గా అందరికీ మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కదా, అందరూ హ్యాపీగా ఉండి ఉంటారు కదా అని అన్నాడు ఆయన ఎగ్జంప్షన్. నేను అట్లా లేరండి, చాలామంది నా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్ దీనికోసం. చాలామంది దే ఆర్ సఫరింగ్ ఇన్ దేర్ లైఫ్. అవును, అది అవుతుంది. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో కావట్లేదు, చాలామందికి అవుతుంది. ఎందుకంటే నేను ఐఎమ్ కనెక్టెడ్ టు పీపుల్ కాబట్టి చాలామందికి జీతం బ్రహ్మాండం, ప్లేస్మెంట్ బ్రహ్మాండం, కంపెనీ బ్రహ్మాండం, కానీ లైఫ్ దుర్భరం. సో నేను అదే చెప్తున్నాను, వీఆర్ హియర్ నాట్ టు ప్రిపేర్ ఓన్లీ ఫర్ ద ప్లేస్మెంట్, నాట్ ఫర్ ద ఎగ్జామినేషన్. వీఆర్ టు ప్రిపేర్ దీస్ పీపుల్ ఫర్ ద హ్యాపీ లైఫ్. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, హాస్టల్లో ఉండటం అంటే తినటానికి పండుకోవటానికి కాదు. హాస్టల్లో ఉండాలంటే ఆ రూమ్మేట్స్, ఆ పక్కన వాళ్ళ అందరితో అడ్జస్ట్మెంట్ కోసం ఉండాలి. ఇట్ ఈస్ ఫర్ ద కోఆపరేటివ్ లివింగ్, నాట్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. ఎస్, ఇట్ ఈస్ ద హాస్టల్ లివింగ్. ఎనీవే, సో ఇది ఈ పిల్లలకి మేమంతా చేయాల్సింది. మంచిగా హ్యాపీగా పెరగాలి, లైఫ్లో కూడా హ్యాపీగా ఉండాలి. ప్లేస్మెంట్ రావాలంటే ఈ 4-5 కాంపోనెంట్స్ ఉంటే అవుతుంది. సరే, దిస్ ఈజ్ హౌ అందరూ కలిసి చేయాలి. మరి మేమేం చేయాలి పేరెంట్స్గా అనిపిస్తుంది మీకు. మేమేం చేస్తాం, ఫీజు కట్టమంటే కట్టెళ్తాం, అంతకంటే ఏం చేస్తాం అనిపిస్తుంది. నార్మల్గా అన్ని కాలేజీలో అదే జరుగుతుంది. ఇనాగరల్ డే అంటే ఫీజు కట్టించుకొని వెళ్ళిపోమంటారు. కానీ ఇదంతా ఎందుకు, ఈ ప్రోగ్రాము ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ పిల్లలు బాగవ్వాలి అంటే మీకు పేరెంట్స్గా మీకు, పిల్లలకి, మాకు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటేనే అవుతుంది. పిల్లవాడు ఒకటి అనుకొని మీరు ఇంకోటి అనుకొని లేకపోతే మేము ఇంకోటి అనుకొని అయితే అవ్వదు. అందుకని వీలైనంత వరకు అండర్స్టాండింగ్ డెవలప్ చేయటం కోసము ఈ కార్యక్రమం ఇదంతా. సో ఎందుకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఉదాహరణకు రేపు రాగానే యూనిఫాము అని అంటారు. స్టూడెంట్ అంటారు యూనిఫాము ఏంటి 12th క్లాస్ దాకా అదే అయింది కదా, మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా యూనిఫామ్ ఏంటి, మేము హాయిగా లిబరల్గా ఉండాలి కదా అనిపిస్తుంది. అంతే కదా నేచురల్. సో అది 10 సార్లు తల్లికి చెప్తారు, నిజమే కదా అనిపిస్తుంది. కానీ ఎవరో ఒకళ్ళు చెప్తే ఏం చెప్పాలి వాళ్ళకంటే, మీరు రేపు ప్లేస్మెంట్కి అది అంతా రెడీ అవ్వాలంటే ఇప్పటి నుంచే నీట్గా ఉండటం నేర్చుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి నేర్చుకోవాలి, చాలా కంపెనీలు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నాయి, ఇదంతా చెప్తే దే గెట్ కన్విన్స్డ్. కాబట్టి మీరు ఏం ఆలోచించాలి ఇప్పుడు అంటే, మొదటిది మీరు ఆలోచించాల్సింది పేరెంట్స్గా, ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి ఒక 3 నెలలు అయి ఉంటుంది. ఇప్పటిదాకా మీ పిల్లలకి ర్యాంక్ రాలేదని మీరు చాలాసార్లు తిట్టుంటారు, వాళ్ళని రకరకాలుగా తిట్టుంటారు. దయచేసి ఈ రోజు నుంచి ఆ ఇన్సల్ట్ చేయటం ఆపండి. ఫస్ట్ థింగ్ అది మీరు చేయాల్సింది. ఫస్ట్ థింగ్ ఆ ఎంసెట్కి, అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో ఏం చెప్తారంటే ఎంసెట్లో ర్యాంక్ వస్తేనే జీవితము, లేకపోతే జీవితం లేదు అని చెప్తారు. అది అంత అబద్ధం, గ్యారంటీగా అబద్ధం. ఏదో వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు చెప్తారు, కానీ ఎంసెట్లో ర్యాంక్ రానంత మాత్రాన ఏమీ అవ్వదు. ఎందుకు సార్ అంత కన్ఫర్మ్డ్గా అంత గట్టిగా చెప్తున్నారు మీరంటే, నిజంగా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి చెప్తున్నా. మేము ఈ యూనివర్సిటీ పెట్టిన మొదట్లో ఫస్ట్ కదా, అప్పుడే మొదలుపెట్టాం. 1200 మంది చేరితే 10 మందికి కూడా ఎంసెట్లో ర్యాంకులు లేవు మొదటి 1 or 2 years. ఇప్పుడైతే చాలా ఎంసెట్ అంత వదిలేసి ఇక్కడ చేరుతున్నారు, అది వేరు. ఫస్ట్ 2-3 years అట్లా ఉండింది. ఫస్ట్ ఇయర్ అయితే మా ఫ్యాకల్టీ కూడా కంగారు పడిపోయారు, సార్ వీళ్ళందరికీ ఏమి ఎంసెట్ ర్యాంక్ రావు, యావరేజ్ పిల్లలు, మనం ఏం చేయగలము అని. ఏం పర్లేదు, మీకు వీళ్ళు టీచింగ్ మెథడాలజీ మార్చండి, ఇట్లా రిపీటెడ్గా చేయండి, ఇట్లా ల్యాబ్లో ఎక్కువ చేయండి, ఇదంతా ఏదో చెప్పాం. చెప్తే ఏమైందంటే అల్టిమేట్గా ఆ బ్యాచ్కి 80% పైన పెద్ద పెద్ద ఉద్యోగాలు మల్టీనేషనల్స్లో వచ్చినాయి. ఒక్కడు కూడా ఎంసెట్ లేదు. ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. అట్లానే మా గుంటూరులో కానీ ముఖ్యంగా వైజాగ్లో ప్రతి సంవత్సరము
ఒక 50-60 మందికి 40 లక్షలు పైన ఉద్యోగాలు వస్తాయి అమెజాన్ వాటిలో. ఎవరికి వస్తున్నాయని నేను చూసా. ఎవరికి వస్తున్నాయంటే దాంట్లో 40 మంది ఉంటే ఒక 10-15 మంది 30,000 ర్యాంక్ పైన, ఒక 15 మంది దాకా మేనేజ్మెంట్ సీట్లో చేరినవాడు. వాడికి 1,00,000 ర్యాంక్ కూడా రాల. మా దగ్గర ఎక్స్ట్రా డబ్బు కట్టి చేరినవాడు. ఒక 10-12 మంది 10,000-15,000 మధ్యలో ఉన్నాడు. అది ఆ స్టూడెంట్ని మనం కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూ బాగా చేస్తూ ఉంటే నథింగ్ మ్యాటర్స్. ఈ ఎంసెట్ అనేది పిచ్చి గోల. అసలు మీరేమి ఇది అవ్వక్కర్లేదు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్. మీరు ఈ రోజు నుంచి చేయాల్సింది ఏంటంటే అయిపోయింది, అది అయిపోయింది, ఇక్కడి నుంచి బాగా చదువు, నువ్వు చదవగలవు, బాగా చదవగలవు, నువ్వు అచీవ్ చేయగలవు అని రిపీటెడ్గా చెప్తే దే డూ ఇట్. అది దయచేసి ఫస్ట్ థింగ్ మీరు చేయాలి. ద సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది, సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు రేపు సెమిస్టర్ మార్కులు అవన్నీ వస్తాయి. డోంట్ ఎక్స్పెక్ట్ ద మార్క్స్ లైక్ 90-95% సంథింగ్ లైక్ ఇంటర్మీడియట్. అట్లా రావు. 7 out of 10 7 points 7.5 ఆ ప్రాంతంలో ఉంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ పేపర్లు కానీ వాల్యుయేషన్ కానీ కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఎందుకు టఫ్గా ఉంటుంది అంటే వీళ్ళకి నార్మల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్లు ఇచ్చి రాయమంటే వస్తాయి. అట్లా క్వశ్చన్లు ఇచ్చి రాస్తే వీళ్ళకి ఏం ఉద్యోగాలు రావు. వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ నేర్పితేనే, కొద్దిగా అనలిటికల్ థింకింగ్ నేర్పితేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి క్వశ్చన్లు ఇస్తేనే వాళ్ళు అట్లా చదువుతారు. అది మొదట 1 or 2 years కొద్దిగా మీకు అనిపిస్తుంది డిసప్పాయింటింగ్గా, ఏంటి వీడు 90% ఉంది కదా ఇంటర్మీడియట్లో, వీడు 7 point పడిపోయాడని. డోంట్ గెట్ వరీడ్ అబౌట్ దట్. సో పేరెంట్స్గా మూడోది మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఈ పిల్లలు కొద్దిగా సేవ్ అంటే మిగతా యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అంటే చదువు 90% 80%గా, నేను మళ్ళీ చెప్తున్నా, 90% క్లాస్ ఫస్ట్ వచ్చి మిగతా ఏమీ లేకపోతే, కమ్యూనికేషన్ కానీ క్రియేటివిటీ లేకపోతే వాడికి ఉద్యోగం రాదు, వచ్చినా మంచిది రాదు. అట్లా కాకుండా 70-80% ఉండి మిగతా వాటన్నిటిలో బాగుంటే గ్యారంటీకి వస్తాయి. అందుకని మీరేం చేయాలి అంటే తల్లిదండ్రులుగా, వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటే ఎందుకు గేమ్స్, నువ్వు టైంకి రా అని అంటారు. లేదు ఇవాళ ఈవెంట్ ఉంది, నేను డ్యాన్స్ చేయాలంటే నీకెందుకు డ్యాన్సు, నువ్వు చదవాలి కదా, మార్కులు కదా అంటారు. లేకపోతే ఏదో రైటింగ్ ఉంది, క్రియేటివ్ రైటింగ్ అంటే నీకెందుకు అవన్నీ, పరీక్ష కదా నువ్వు చేయాల్సింది అంటారు. విచ్ ఇస్ టోటల్లీ ఇన్కరెక్ట్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. అన్ని యాక్టివిటీస్లోనూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందుకని వాళ్ళు ఆడపిల్లలు ఎస్పెషల్లీ కొద్దిగా ఆలస్యంగా వస్తే మీరు వాళ్ళ మీద గొడవ చేసి అంతా చేయక్కర్లేదు. సో వాళ్ళు ఒక్కోసారి 1 hour 2 hours ఆలస్యంగా వస్తారు. లెట్ దెమ్ హ్యావ్ దట్. ఇది మూడోది పేరెంట్స్గా చేయాల్సింది. నాలుగోది, మీరు చాలా ఎవరు ఇంట్లోనూ బయట మాట్లాడరు, కానీ అదే నేను మాట్లాడుతున్నాను. సహజంగా వీళ్ళకి ఈ వయసులో యూత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు మామూలు రోజు సినిమాలు చూస్తారు, రోజు యూట్యూబ్లు చూస్తారు, రోజు ఏడు చూస్తారు. కాబట్టి వీళ్ళకి కూడా లవ్ గివ్ అది ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అంతే కదా, న్యాచురల్ ప్రాబ్లమ్స్ అవన్నీ, అవేం అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. కానీ మీరేం చేస్తారంటే తల్లిదండ్రులుగా ఏదో అట్లాంటి ఉన్నప్పుడు గమనించవచ్చు. వాళ్ళు దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటే, ఐసోలేషన్లో ఉండి మాట్లాడుతుంటే, గడియ పెట్టుకొని మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు దాన్ని రచ్చ చేస్తారు. సినిమాలో లాగా మీ రిలేటివ్స్కి చెప్పి, మీ ఫ్రెండ్స్కి చెప్పి, వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఇదంతా రచ్చ చేసేస్తారు. ఇట్ ఈస్ నాట్ వైస్ అని మీరు తిట్టి కొట్టి ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వు బాగా చదువుకో, నీ ఇష్టం లేనిది నేను ఏది చెయ్యను, నీ ఇష్టం వచ్చిందే చేస్తాను అని కాన్ఫిడెన్స్ ఇచ్చి ఒక 10 రోజులు 15 రోజులు మీతో పాటు ఉంచి, అంటే ఒక్కసారి చెప్తే అవ్వదు, మీతో పాటు ఎంగేజ్ చేసి
వాళ్ళని మంచిగా మై ఫాదర్ ఈజ్ లవింగ్ మీ రియల్లీ, మై మదర్ ఈజ్ రియల్లీ లవింగ్ మీ, ఐ షుడ్ నాట్ డూ అదర్ థింగ్స్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తే వాళ్ళు బాగవుతారు. ఇంకా పేరెంట్స్ చివరిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, మీరు దయచేసి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మోటార్ సైకిల్స్ కొనివ్వబాకండి. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, 2 ప్రాబ్లమ్స్. ఒకటేమో యాటిట్యూడ్. మోటార్ సైకిల్ మీ వాడు మంచిగా ఉండొచ్చు, మోటార్ సైకిల్ ఎప్పుడైతే ఉందో చుట్టూ కొద్దిగా ఈజీ గోయింగ్ పిల్లలు తయారవుతారు. అరే ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది వెళ్ళిపోదాం, ఇవాళ కొత్త సినిమా ఉంది వెళ్ళిపోదాం, అట్లాంటి ఎందుకంటే ఫ్రీ మూవ్మెంట్ వీలవుతుంది కాబట్టి అనేవాళ్ళు తయారవుతారు. మీ వాడు కూడా కొన్నాళ్ళు చెడిపోతాడు వాళ్ళతో. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. అనదర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ 17 ఏళ్ళప్పుడు 18 ఏళ్ళప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్స్ సరిగ్గా ఉండవు. అంటే ఎంత స్పీడ్ పోతున్నారు, ఎంత స్లో వెళ్తున్నారు వాళ్ళకి పట్టదు. 1000 సార్లు తప్పించుకుంటారు, 1001సారి ఏమవుతుందో తెలియదు. సో మాకు ఒక యూనివర్సిటీ మొత్తం మీద ఒక 20 ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి. ఆ 20 ఇష్యూస్లో 12 ఇష్యూలు ఈ మోటార్ సైకిల్ వల్లనే వస్తాయి. అందుకని దయచేసి మీ బిడ్డల ప్రాణం చాలా ఇంపార్టెంట్, వాళ్ళు సరిగ్గా పెరగటం చాలా ఇంపార్టెంట్. అందుకని పిల్లలకి కూడా ఇక్కడ ఉన్నారు, డోంట్ ఆస్క్ యువర్ పేరెంట్స్. 3rd ఇయర్ నుంచి ఓకే వాళ్ళు కొద్దిగా మెచ్యూరిటీ వస్తే మీరు ఇవ్వండి. ఇది పేరెంట్స్గా మీరు చేయాల్సింది. నంబర్ 1 ఎంసెట్ది మర్చిపోండి, వాళ్ళ నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నంబర్ 2 వాళ్ళు ఎమోషనల్గా లవ్ గివ్ అని డిస్టర్బ్ అవుతారు, గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ విత్ దెమ్. నంబర్ 3 వాళ్ళు యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. నంబర్ 4 సో అదే మోటార్ సైకిళ్ళు అవి కొనివ్వాలి. సో తర్వాత ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్, దాన్ని పెద్దగా మాట్లాడక్కర్లేదు. మీరు మామూలుగా ఈ ఇష్యూ ఉందంట, ఇది అర్థం కావట్లేదంట, లేకపోతే ఈ ఆస్తులో ఇష్యూ ఉంది, లేకపోతే ఈ పవర్ ఇష్యూ ఉంది, అండ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ ఉందంటే దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతేగాని మనం పెద్దగా మాట్లాడితేనే పనులు అవుతాయని అట్లా అవ్వక్కర్లేదు. బికాజ్ వాళ్ళు ఫ్యాకల్టీ మీ పిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళు హర్ట్ అయితే దే బిహేవ్ డిఫరెంట్లీ. అందుకని మామూలుగా మాట్లాడి 2 సార్లు 3 సార్లు అవ్వకపోతే అప్పుడు కొద్దిగా యూ కమ్ డౌన్ హియర్ అండ్ డూ ఇట్. తర్వాత అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి వచ్చి ఫ్యాకల్టీ కౌన్సిలరు ఫ్యాకల్టీతో మాట్లాడి వెళ్ళండి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ పేరెంట్స్. ఫీజు ఒకటే సరిపోదు, ఇవన్నీ చేయాలి. సో ఇది పిల్లలు, మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు ప్రొఫెషనల్ కోర్సులో చేరారు, కొత్త జీవితంలో మొదటి అడుక్కొచ్చారు. ఇప్పటిదాకా చదివింది వేరు, పరీక్ష కోసం ఏదో నాన్న కోసం అమ్మ కోసం చదివారు. ఇప్పుడు మీరు లైఫ్లో ఫస్ట్ స్టెప్కి వచ్చారు. మీరేం చేయాలి అంటే రెగ్యులర్గా రావాలి. దట్ ఈజ్ నెంబర్ 1. ఎందుకంటే ఇంజనీరింగ్ కోర్సులు కంటిన్యూస్గా ఉంటాయి. 2 రోజులు యాబ్సెంట్ అయితే ఇంకొక వారం రోజులు అర్థం కాదు. అందుకని కంటిన్యూస్గా రెగ్యులర్గా రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ హెల్త్ బాగుండాలి. చాలా ఎనర్జెటిక్గా ఎంతూసియాస్టిక్గా అది చేయాలి ఇది చేయాలని ఉత్సాహంగా ఉంటేనే హెల్త్ బాగున్నట్టు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మా యూనివర్సిటీలో ఇక్కడ ఉందో ఇక్కడ ఇంకా పెట్టారో లేదు నాకు తెలియదు, అక్కడ గుంటూరులో ప్రతి స్టూడెంట్కి హెల్త్ చెకప్ చేయిస్తాం వచ్చినప్పుడే, అడ్మిషన్ అప్పుడే చేయిస్తే రిజల్ట్ ఏంటంటే ఓన్లీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నార్మల్. మిగతా 40% ఆడపిల్లలు ఎనీమిక్, సరైన బ్లడ్ లేదు. ఇంకో 20-25% ఒబేస్, బాగా లావుగా ఉంటాం, ఏమీ పని చేయలేము. ఇది పరిస్థితి. దీని గురించి ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడాడు ఆ మధ్యలో 2 నెలల కిందట. మన దేశం అంతా ఒబేస్ అయిపోతుంది, మనం ఏదన్నా చెయ్యాలి అని. ఎస్ రియల్లీ ఇట్ ఈస్ ట్రూత్. సో దిస్ ఈజ్ ఇట్ ఫస్ట్ థింగ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, పిల్లలు మీరందరూ చేయాల్సింది, నేను ఇందా చెప్పానే, నాలెడ్జి, కమ్యూనికేషను, టీమ్ స్పిరిట్, అవన్నీ చేస్తే మీకు ఎట్లాంటి ఉద్యోగాలు వస్తాయంటే 5-6 లక్షలు 7-8 లక్షల దాకా వస్తాయి ఉద్యోగాలు. కాదు నాకు 20 లక్షలు 30 లక్షలు ఉద్యోగం కావాలి అనుకున్నారు అనుకోండి,
నథింగ్ రాంగ్ ఇన్ ఎయిమింగ్ ఎట్. అట్లా కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఇవన్నీ ఇందాక చెప్పిన దాంతోపాటు మీరు ఎన్పిటిఎల్, కోర్సెరా అట్లా బయట కోర్సులు ఒక 5-6 కోర్సులన్నా చేయాలి ఈ 3 ఏళ్ళలో. సెకండ్ థింగ్, మీరు ఏదైనా సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మీరు అంటే ఒకళ్ళు కాదు, 4-5 కలిపి ఒక సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్టు. అంటే ఏదో ప్రైమరీ హెల్త్ సెంటర్ బాగాలేదు, దాన్ని 4 కలిసి ఆ విలేజెస్ని ఎడ్యుకేట్ చేసి దాన్ని బెటర్ చేస్తారు. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ మూడవది, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ అవి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మీరు నేషనల్ కాంపిటీషన్లో ఇక్కడి నుంచే పార్టిసిపేట్ చేయొచ్చు, వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ దాంట్లో కోడ్స్ స్టార్స్ ఉంటాయి, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని. 4 స్టార్ దగ్గరికి వస్తే యు ఆర్ బౌండ్ టు గెట్ 30 lakhs జాబ్. ఇట్ ఈస్ అట్ వరల్డ్ లెవెల్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. బీటెక్తో 20-30 లక్షలు, 40 లక్షలు ఉద్యోగం. ఐఏఎస్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ళకి కానీ 40 లక్షలు రాదు. అవును, ఇట్ ఈస్ పాసిబుల్. సో వీఆర్ మేకింగ్ ఇట్. సో ఇది పిల్లలుగా మీరు ఆలోచించాల్సింది. మంచి స్పోర్ట్స్లో, కల్చరల్ ఈవెంట్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి. కమ్యూనికేషన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ప్లస్ హెల్త్ బాగా చూసుకోండి. ప్లస్ అదనంగా ఈ సెల్ఫ్ లెర్నింగ్ కోర్సులు చేసుకుంటే డెఫినెట్గా అవుతుంది. తర్వాత ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే, మీకు ఎవరైనా నేను ఇవన్నీ కాదు సార్, పూనం మాల్కొండయ్య గారు లాగా ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, సివిల్స్కి ప్రిపరేషన్ చేస్తారా, ఐఏఎస్, ఐపీఎస్ వాటికి అంటే దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాలేజ్. మేము చేయము, వేరే వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాము, వాళ్ళు వచ్చి చేస్తారు. అయితే మీరు యూ హ్యావ్ టు స్పెండ్ అనదర్ 1 hour 2 hours a day ఫర్ దట్. నేను ఎవరన్నా సివిల్స్కి ముందు నుంచి ప్రిపేర్ అవుతామంటే వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దట్, యూ కెన్ డూ దట్ ఆల్సో. నాకు ఈ డబ్బులు గిబ్బులు కాదు, నాకు పవర్ కావాలి. అవును, పవర్ ఈజ్ విత్ ఎగ్జిక్యూటివ్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్. సో ఐ వాంటెడ్ టు బీ ఇన్ పవర్ అని అనుకునే వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు ట్రైన్ అయితే డెఫినెట్గా దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. మీరు ఐఏఎస్, ఐపీఎస్ మిస్ అయినా Group 1, Group 2 ఏదో ఒకటి వస్తుంది. దిస్ ఈజ్ ద హోల్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో ఇది మేము మొత్తము చేసే ప్రక్రియ. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. ఫస్ట్ థింగ్, ఫర్ ద పేరెంట్స్, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. Without any ad or marketing and all that, you are here. I congratulate all the students for entering into the professional course. So this university is in the accreditations and accolades of this university are very big, being in the 72 position of the country, and also having the ABET accreditation kind of thing. Continuously we are achieving more than 75% of the placements, and also 95% of the students are completing their degrees very successfully. The special features of this institution, number 1, so not faculty, trained faculty, good planning, and also counseling system, special program for communication, and CRT program, and also updating of curriculum in tune with the industry changes. So these are the special features. And for parents, don't discourage the students in the name of MCET rank. That is the first thing. Allow them, encourage them to participate in all other activities. If they suffer from the emotional problems, try to give confidence to face that. And fourth aspect is, try to, continuously, don't buy the motorcycles and other things. For students, once again, congratulations. So, yes, you came to a right place for the right people and the right thing, to do right things. So, be healthy. That is the first thing. Your health should be good, and participate in all activities. If you want to have a big salary placement,
have some extra things like NPTEL courses and project work and also coding skills and other skills. These are the things you can do it. Enjoy these 4 years, come out in big in flying colors. So, and parents andariki మీ బిడ్డల్ని సేఫ్ హ్యాండ్స్లో ఉంచుతున్నారు. Will make them big, good and also good human beings and prepare for the life. Thank you very much. Thank you.